నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారు ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మక చిత్రాలతో బాక్సాఫీస్ని సైజ్ చేస్తున్నారు. బ్రహ్మయుగంలో ఆయన నెగిటివ్ సైడ్ చూసి మనం షాక్ అయ్యాం. కానీ ఇప్పుడు అంతకు మించిన ఒక షాకింగ్ రోల్తో మన ముందుకు వచ్చారు. అదే కాలం కావాలి. సోనీ లీవ్లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది, మమ్ముట్టి గారి నటన ఏ రేంజ్లో ఉంది, కథ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మమ్ముట్టి గారు హీరో కాదు, పక్కా విలన్. అవును, మీరు విన్నది నిజమే. ఇక జైలర్ ఫేమ్ వినాయకన్ ఇందులో ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. జితిన్ కే జోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపెనీ స్వయంగా నిర్మించింది. ఇక కథలోకి వెళ్తే ఇది సైనైడ్ మోహన్ అనే ఒక రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఫిక్షనల్ స్టోరీ. సినిమాలో మమ్ముట్టి గారు ఒక సీరియల్ కిల్లర్ పాత్ర పోషించారు. ఈయన టార్గెట్ ఏంటంటే అమాయకపు ఆడవాళ్ళను ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, వారిని పెళ్లి చేసుకుంటున్న నమ్మించి ఊరు బయట గెస్ట్ హౌస్లు తీసుకెళ్ళడం, అక్కడ వారితో గడిపాక వారికి సైనైడ్ ఇచ్చి అత్యంత ఘోరంగా చంపేయడం. ఇలా దాదాపు 20 మందికి పైగా మహిళలను చంపేసిన ఎవరికీ అనుమానం రాదు. కానీ ఒకనొక సందర్భంలో పోలీస్ ఆఫీసర్ వినాయకన్ ఒక మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ సీరియల్ కిల్లర్ గురించి తెలుసుకుంటాడు. అస్సలు దొరకని ఆధారాలను పోలీసులు ఎలా సేకరించారు, పోలీసులకే సహాయం చేసే ఈ సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకున్నారు అనేది ఈ సినిమా క్లైమాక్స్. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ మమ్ముట్టి పర్ఫార్మెన్స్. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ మమ్ముట్టి గారే. ఆయన కళ్ళలో కనిపించే ఆ ఇన్నోసెన్స్ వెనుక ఒక క్రూరమైన హంతకుడు ఉన్నాడనే విషయాన్ని అద్భుతంగా పండించారు. ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ లేకుండా, ఎటువంటి జాలి లేకుండా చంపేసే సైకో కిల్లర్ రోల్లో ఆయన నటన షాకింగ్గా ఉంటుంది. వినాయకన్ నటన. పోలీస్ ఆఫీసర్గా వినాయకన్ చాలా న్యాచురల్గా నటించారు. మమ్ముట్టి లాంటి లెజెండరీ యాక్టర్ ముందు తన మార్కు చూపించడంలో సక్సెస్ అయ్యారు. మేకింగ్ మరియు మ్యూజిక్. సినిమా సెటప్, సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు థ్రిల్లింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. నెగిటివ్స్ గురించి చెప్పాలంటే సినిమా నరేషన్ కొంచెం స్లోగా సాగుతుంది. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి సైనైడ్ కిల్లర్ స్టోరీలు, ఉదాహరణకు దాహత్ వెబ్ సిరీస్ చూసిన వారికి కొంచెం తెలిసిన కథలాగా అనిపించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే కాలం కావాలి. మమ్ముట్టి గారి వర్సటైల్ యాక్టింగ్ చూడాలనుకున్న వారికి, క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. సోనీ లీవ్లో ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.